హలో, నేను మిస్సెస్రావు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. అమెరికా ప్రభుత్వం విద్యాశాఖను మూసేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే కలవరపరిచేటువంటి న్యూస్. విద్యాశాఖ బాధ్యతల నుంచి అమెరికా ప్రభుత్వం వైదొలిగింది. ఫెడరల్ ప్రభుత్వం రాష్ట్రాలకి బాధ్యతలను అప్పచెప్పింది. ఇప్పటి వరకు అమెరికాలో విద్య అని అంటే ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వం ఎక్కువగా భరాయించేది. అందుకే ఆల్మోస్ట్ +2 వరకు కూడా సింగిల్ ఎన్పి ఖర్చు లేకుండా చదువుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్కి అనేది చెప్తూ ఉంటారు. మొత్తం చదువంతా కూడా ఆల్మోస్ట్ అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చెప్తూ ఉంటారు అమెరికా గురించి. అందుకే అమెరికాను ఒక మోడల్గా చెప్తూ ఉంటారు. ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాలో ఉండేటువంటి విద్యను ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ విద్యా శాఖనే కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే ఎలన్ మస్క్ ఇచ్చినటువంటి సూచన సలహాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం విద్యాశాఖలో ఉన్నటువంటి అమెరికన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సుమారుగా 4,300 మంది ప్లస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఒక 1,500 మంది వెరసి దాదాపుగా 5,000 మంది పైగా విద్యా వ్యవస్థ నుంచి వైదొలిగారు ఎంప్లాయీస్. ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేటువంటి దాన్ని పెట్టి డోజ్ని ఎలన్ మస్క్ దాని ద్వారా అన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఉద్యోగులను తగ్గిస్తున్నారు భారీగా. ఎందుకంటే ప్రభుత్వానికి భారం అయ్యింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా అప్పుల్లో ఉంది. ఈ అప్పుల నుంచి అమెరికా బయటపడాలంటే కనుక ఖచ్చితంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే అర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగుల్ని వైదొలిగించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ భారాన్ని వాళ్ళు తగ్గించుకుంటున్నారు. ప్రపంచం వ్యాప్తంగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఇది. అమెరికాలోనే కాదు, భారతదేశాన్ని తీసుకున్నా కానీ ప్రభుత్వ ఉద్యోగుల భారం ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల భారమే ఎక్కువగా ఉంది. ఇప్పుడు అమెరికా ప్రభుత్వానికి కూడా అమెరికాలో ఉండేటువంటి ఫెడరల్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారణంగా పెద్ద భారం మోస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. అందుకే ఇప్పుడు అమెరికా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడ ఉండేటువంటి పరిస్థితిని అవగాహన చేసుకొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే ఎలన్ మస్క్ ఇద్దరు కలిసి సంచలనమైనటువంటి వివాదాస్పదమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంట్లో ఒకటి విద్యాశాఖను మూసివేయటం. ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ బాగా వెళ్ళిపోయింది. అమెరికాకు వెళ్ళి చదువుకోవాలి అనేది ఒక డ్రీమ్, ప్రత్యేకించి భారతీయ స్టూడెంట్స్ గత 4 సంవత్సరాల నుంచి అనేక మంది పేద మధ్యతరగతి వర్గాలు అందరూ వెళ్ళిపోయారు. ఉన్నత వర్గాల కంటే కూడా ఎక్కువగా మీరు డేటా తీసుకుంటే పేద వర్గాలు కూడా వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారంటే బ్యాంకు లోన్లు పెట్టేసి వెళ్ళిపోయారు. బ్యాంకు వాళ్ళు కూడా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి దేశాలకి ఈజీగా వాళ్ళు లోన్స్ ఇచ్చి వస్తున్నారు. అక్కడ చదువుకోవడానికి అలాగే ఉండడానికి సరిపోను ఇస్తూ ఉన్నారు. దాంతో లోనే కదా అని చెప్పేసి పంపిస్తూ ఉన్నారు స్టూడెంట్స్ని. సక్సెస్ అవుతున్నారు, మళ్ళీ వాళ్ళు ఆ లోన్లు తీర్చేస్తున్నారు. ఇదంతా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రక్రియ. కానీ ఇప్పుడు పూర్తిగా సినారియో మారిపోయింది. ఇప్పుడు బ్యాంకులు వాళ్ళు లోన్లు ఇవ్వడానికి కూడా ఇప్పుడు సందేహిస్తున్నారు. విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గందరగోళంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి అమెరికాకి వెళ్ళి చదువుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి లోన్స్ అలాట్ చేయడానికి, లోన్స్ మంజూరు చేయడానికి జాతీయ బ్యాంకులు అయితే మాత్రం 1కి 4 సార్లు ఆలోచిస్తూ ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళ కెపాసిటీని బట్టి ఇస్తూ ఉన్నాయి. బట్ జాతీయ బ్యాంకులు మాత్రం ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నెలకొన్నటువంటి అక్కడ పరిస్థితులు. ఒక ఆటం బాంబు లాంటి న్యూస్ని ట్రంప్ పేల్చాడు అమెరికాలో. విద్యాశాఖను వైదొలిగించుకుంటున్నాం ఫెడరల్ ప్రభుత్వం దాని నిర్వహణను అని చెప్పి అనౌన్స్ చేశారు. దాంతో అసలు విద్యాశాఖ నుంచి కంప్లీట్గా అమెరికా ప్రభుత్వాలు వైదొలిగాయని చెప్పి న్యూస్ వస్తుంది. బట్ అది అర్ధసత్యం. వాస్తవంగా ఏంటంటే ఇప్పటి వరకు ఫెడరల్ గవర్నమెంట్కి ఆధీనంలో విద్యా వ్యవస్థ ఉండేది అమెరికాలో. కాకపోతే ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 50 రాష్ట్రాలు ఉన్నాయి అమెరికాలో. ఈ 50 రాష్ట్రాలకు సంబంధించి ఆ 50 రాష్ట్రాల పరిధిలో ఈ విద్యా సంబంధించినటువంటి అన్నీ కూడా నడిచేలాగా ఆ మొత్తం బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పేసింది. అయితే ఇప్పటి వరకు విద్యను ప్రోత్సహించేటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అవి ఫెడరల్ ప్రభుత్వం ఆధీనంలోనే నడుస్తాయి. బట్ రాష్ట్ర ప్రభుత్వాల షేర్ తోటి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో దీంతో అక్కడ ఉండేటువంటి పౌరులకు కొంత స్పష్టత ఉన్నప్పటికీ ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు మాత్రం అమెరికాలో ఏదో గందరగోళం నడుస్తుంది, అక్కడ
ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఆ దేశం కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది, ఆర్థికంగా నష్టపోతుంది, అన్ని రంగాల్లో కూడా తిరోగమనం ఉంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అక్కడ లాస్ట్కి కోడిగుడ్లు కూడా ఖరీదైపోయాయి, కోడిగుడ్ల కొరత ఏర్పడింది. గతంలో $2 ఉండేటువంటి కోడిగుడ్డు ఇవాళ $9 నుంచి $10 అయ్యింది. ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళని అడుగుతున్నారు గుడ్లు కావాలని చెప్పి అనేటువంటి సిచ్యువేషన్ కడిగి వెళ్ళింది ఆ దేశం. అంటే ఇప్పుడు కోడిగుడ్ల కొరతతో ఇబ్బంది పడుతున్నట్టు అమెరికా ప్రజలు, అమెరికా సమాజం రాబోయేటువంటి రోజుల్లో తిండి గింజలకు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందని చెప్పేది ఆర్థికవేత్తలు అలాగే సామాజికవేత్తలు భావిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అనేది చెప్తూ ఉన్నారు. నిజంగా కూడా ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలను మనం ఒకసారి రివ్యూ తీసుకుంటే జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇమ్మిగ్రేషన్ పాలసీని గందరగోళం చేసేసారు. అక్కడ ఇంప్లిమెంటేషన్లో ఏం జరుగుతుందో కానీ మొత్తం మీద ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ నెలకొంది ప్రపంచవ్యాప్తంగా కూడా. అమెరికాకి వెళ్ళాలంటే అక్కడ గ్రీన్ కార్డులు రద్దు చేస్తున్నారట, H1B ఇవ్వట్లేదట, డిపెండెంట్ వీసాలు ఇవ్వట్లేదంట, అక్కడ నుంచి డిపోర్టేషన్ ఎక్కువైపోయింది, అక్కడ ఇల్లీగల్ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా తరిమేస్తున్నారు, అక్కడ అంతా కంపెనీలు క్లోజ్ అవుతున్నాయి, అక్కడ రెస్టారెంట్లు క్లోజ్ అవుతున్నాయి, వ్యాపారాలు జరగట్లేదు, ఇలాంటి ఫీలింగ్ వెళ్ళిపోయింది ప్రపంచవ్యాప్తంగా కూడా. దీంతో ఆ దేశం అసలు నిలబడుతుందా రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లను కదిలిస్తున్నారు. లాస్ట్కి FBIలో కూడా స్టాఫ్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలన్ మాస్క్ అందరికీ మెయిల్స్ పంపించారు, గత వారం మీరు చేసినటువంటి పని ఏంటి అనే రిప్లై మాకు ఇవ్వండి, మీరు ఏం చేశారు అని చెప్పి ఈ మెయిల్కి రిప్లై ఇవ్వండి అని చెప్పి బల్క్ మెయిల్స్ పంపించారు. దాంతో మొత్తం ఉద్యోగులందరూ కూడా అక్కడ రివర్స్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉండేటువంటి విదేశాల నుంచి వెళ్ళి అక్కడ వలస ఉంటున్నటువంటి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఏమో ఫెడరల్ సిస్టంలో అక్కడ ఉండేటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఎవరిని పట్టుకున్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వీసాలు కానీ వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్లు కానీ వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు వెనక్కి పంపిస్తున్నారు. అది కూడా ఎలా వెనక్కి పంపిస్తున్నారు, కాళ్ళు చేతులకి బేడీలు వేసి ఇలా పంపిస్తూ ఉన్నారు. యుద్ధ విమానాల్లో కూడా పంపిస్తున్నారు. మన భారతీయులు కూడా అనేక మందిని యుద్ధ విమానాల్లో పంపించారు. ఇలాంటి సిచ్యువేషను ఉంది. ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో ఇలాంటి సిచ్యువేషనే ఉంది. పోనీ చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలతోటి సఖ్యతగా ఉన్నారంటే అది లేదు. ఇప్పుడు కెనడాతోటి రావడంతో ఆయన శత్రుత్వంతో కూడినటువంటి మాటల్లో మాట్లాడారు. మెక్సికో తోటి అదే, ఇక్కడి నుంచి గల్ఫ్ అనేది గల్ఫ్ మెక్సికో కాదు, గల్ఫ్ అమెరికా కాదని చెప్పి అన్నారు. సరే, అలాంటి కామెంట్స్ ఏదో చేశారు, రకరకాల కామెంట్స్ చేశారు. పనామా నాదన్నారు, గ్రీన్లాండ్ నాదన్నారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి విషయంలో నాటో దళాలు వెనక్కి రావడం అనేది పెద్ద తప్పు అన్నారు. ఇవన్నీ రకరకాలుగా ఆయన ప్రపంచ దేశాలన్నింటినీ శత్రుత్వం తెచ్చుకునేలాగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఒక్క రష్యా తప్ప, రష్యాతోటి పుతిన్ తోటి మాత్రం సఖ్యతగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు రెసిప్రోకల్ ట్యాక్స్లు వేయడంతో అన్ని రంగాల్లో తిరోగమనం మొదలైంది, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది అమెరికాలో. సో దీంతో అసలు అమెరికా ఎయిడ్ అందుకుంటున్నటువంటి వాళ్ళు, అమెరికా నుంచి సహాయాన్ని అందుకుంటున్నటువంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు వ్యతిరేకంగా మారిపోయాయి అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా. WHO వద్దంటారు, తర్వాత ఐక్యరాజ్య సమితి వద్దంటారు, యుఎన్ఓ వద్దంటారు. ఇలా అసలు ప్రపంచంతో ఏ సంబంధం లేదు అమెరికాకి. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నినాదం తీసుకున్నారు ఆయన. బట్ ఆ నినాదానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నాడు అని అంటే అసలు విద్యాశాఖని ఆయన తప్పించేసి ఏం చేస్తారు? ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి నిపుణులు కానీ మేధావులు కానీ చెప్పేటువంటి మాట ఏంటి? ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించాలి అని చెప్తారు. దానికి భిన్నంగా ఇప్పుడు ట్రంప్ వ్యవహరిస్తూ విద్యా వ్యవస్థను టోటల్గా మూసివేసేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అమెరికా యూనివర్సిటీలకు కానీ అమెరికా ఎడ్యుకేషన్ కానీ ఎవరు వెళ్ళడానికి అవకాశం ఉండేలాగా సిచ్యువేషన్స్ లేవని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అసలు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మూసివేస్తూ? దీని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.